గైస్ హోల్డ్ ఆన్ అ మినిట్. వీడియోని కంప్లీట్గా చూస్తే మీకైతే లైక్ ప్యూర్ నాలెడ్జ్ ఆర్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. స్టంట్స్ ఏమి ఉండవు ఇక్కడ. సో స్కిప్ చేయకుండా చూడండి ఉన్న టైం ఫ్రేమ్ అయితే. సో ఫస్ట్లీ ఐమ్ గ్రీటింగ్ యూ. హలో, ఐ హోప్ ఆల్ డూయింగ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్టార్ట్అప్. అండ్ గైస్, ఈ వీడియో అయితే మనం జిఆర్ఈ గురించి తెలుసుకోబోతున్నాం. జిఆర్ఈ అంటే మీలో చాలామంది తెలిసే ఉంటుంది. సో బయటకు వెళ్ళాలంటే అదొక ఎగ్జామ్ అనమాట. టోఫెల్ ఐఎల్స్ లానే జిఆర్ఈ కూడా ఒక ఎగ్జామ్. సో ఈ వీడియోలో లైక్ మెయిన్గా నేను ఫోకస్ చేసిన పాయింట్స్ వచ్చేసి జిఆర్ఈ అసలు ఎవరు రాయాలి, ఎవరు రాస్తారు, నెక్స్ట్ జిఆర్ఈకి బేసికల్గా మనం అప్లై చేయాలంటే ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆ ఫీజు ఎంత ఉంటుంది, నెక్స్ట్ డిస్కౌంట్ కూపన్స్ ఏమన్నా ఉంటాయా, ఉంటే ఏంటి అవి, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనం ఫీ పే చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు మనం లైక్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, కొంతమంది పేపర్స్ వాడుతుంటారు, వైట్ బోర్డ్స్ వాడుతుంటారు, అది నిజంగానే వాడచ్చు, అది ఇంట్లో వాడితే ఏంటి, వాడకపోతే ఏంటి, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఎన్ని మార్క్స్కి ఉంటుంది జిఆర్ఈ అనేది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎంత టైం ఫ్రేమ్లో ఉంటుంది. పాస్ట్లో 4 hours వరకు కూడా ఉంటుండే అనమాట. 2022 ఆ టైంలో 4 hours ఉంటుండే టెస్ట్. కాకపోతే ఇప్పుడు పర్టికులర్గా ఎంత టైం పడుతుంది లైక్ టెస్ట్ మొత్తం రాయడానికి. నెక్స్ట్ టెస్ట్ రాసిన తర్వాత బేసికల్గా మనకి స్కోర్ కార్డ్ అప్పుడే వస్తుందా లేకపోతే లేటర్ ఆన్ వస్తుందా అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో బై ఎనీ ఛాన్స్ మీరు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం రాస్తుంటే ట్రస్ట్ మీ, వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో అందుకైతే మీరు లైక్ చేయాల్సి ఉంటుంది ఛానల్ని. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్, ఫస్ట్లీ టోఫెల్ కానివ్వండి, ఐఎల్స్ కానివ్వండి, డ్యూలింగో కానివ్వండి, ఇవన్నీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కిందకి వస్తాయి అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు జిఆర్ఈ ఈజ్ అ బెట్ డిఫరెంట్. మోస్ట్లీ మీరు ఎంబీఏ చేయడానికి వెళ్తుంటే దిస్ ఈజ్ అ మ్యాండేట్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ అయితే మనల్ని జిఆర్ఈ అడుగుతాయి. ఏదో 100లో 1-2 అయితే అడగకపోతుండొచ్చు, బట్ ఆల్మోస్ట్ అన్నీ అయితే అడుగుతాయి అనమాట జిఆర్ఈ ఎంబీఏకి మెయిన్లీ. లేదు అనుకుంటే మనకి స్కాలర్షిప్ రావడానికి, స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు మనకి స్కాలర్షిప్ రావడానికి కూడా జిఆర్ఈ కావాల్సి ఉంటుంది. జిఆర్ఈ స్కోర్ కార్డ్ అడుగుతుంటారు. సో మీకైతే అర్థమైంది కదా లైక్ జిఆర్ఈ ఎవరికి కావాల్సి ఉంటుంది, ఎవరికి వద్దు అనేసి. సో నేను చెప్పిన 2 ఆప్షన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ స్కాలర్షిప్ కోసం అండ్ ఎంబీఏ కోసం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట జిఆర్ఈ అయితే. నెక్స్ట్ వచ్చేసి జిఆర్ఈ అనేది ఎలా అప్లై చేయాలి. సో గైస్, ఫస్ట్లీ అయితే జిఆర్ఈ కూడా ఈటీఎస్ వాళ్ళదే అనమాట. జస్ట్ లైక్ టోఫెల్ ఎలానో జిఆర్ఈ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో బేసికల్గా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్లీ ఈటీఎస్లో. అండ్ లేటర్ ఉన్న పాస్పోర్ట్ అయితే మస్ట్ అనమాట. మీరు ఇక పాస్పోర్ట్ లేకుండా నేను ఎగ్జామ్ రాస్తాను లైక్ ఇలాంటివి అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా పాస్పోర్ట్ అడుగుతారు, మీరేనా కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి. బై ఎనీ ఛాన్స్ మీ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే ఎగ్జామ్ పోయినట్లే, గోవిందా అనమాట. సో పాస్పోర్ట్ అయితే మస్ట్. అకౌంట్ క్రియేషన్ టైంకి మీ దగ్గర పాస్పోర్ట్ ఉండడం అయితే లైక్ ప్రిఫరబుల్ అనమాట. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆఫ్కోర్స్ లాగిన్ అండ్ డీటెయిల్స్ అవన్నీ మనకి మెయిల్లో వచ్చేస్తాయి. అండ్ ఎగ్జామ్ బుక్ చేసుకునేటప్పుడు మనము లైక్ ఒక ఫీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది 22,500 చేంజ్ ఉంటుంది, 550 అట్లా ఉంటుంది అనమాట. సో ఇదైతే యాజ్ ఆఫ్ నో కాన్స్టెంట్ ఉంటుంది. సో ఫ్యూచర్లో చేంజ్ చేస్తారు లేదని అయితే మనకు తెలియదు, బట్ పాస్ట్ 1-2 years నుంచి అయితే సేమ్ ఉంది, 22,550 అవర్స్. సో ఇదైతే పే చేయాల్సి ఉంటుంది. సో బై ఎనీ ఛాన్స్ మీరు కన్సల్టెన్సీ త్రూ వెళ్తుంటే వాళ్ళు కూడా ఇంతే చెప్తారు, కాకపోతే లైక్ వాళ్ళ దగ్గర కూపన్స్ ఉంటుండొచ్చు, పెయిడ్ కూపన్స్ ఉంటాయన్నమాట. సో మీరు అడిగితే వాళ్ళు ఏమో కన్సెషన్ ఇస్తుండొచ్చు బై ఎనీ ఛాన్స్ మీరు కన్సల్టెన్సీ త్రూ వెళ్తుంటే. సో కన్సెషన్ ఎక్కువ ఉండదు, మోస్ట్లీ 2,000-3,000 ఉంటుంది. కాబట్టి 2,000-3,000 తగ్గినా సరే మనం తగ్గినట్టే. సో ఇలా అయితే మీరు కన్సల్టెన్సీ వాళ్ళని అడగండి. నాకు కూపన్స్ ఉంటాయంట కదా, లైక్ పెయిడ్ కూపన్సే, నాకు కొంచెం కూపన్స్ హెల్ప్ చేయండి అని అయితే మీరు ఈ కన్సల్టెన్సీ త్రూ వెళ్తున్నా అడగండి. లేదు మీరు మీ ఓన్గా వెళ్తుంటే ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఐ మీన్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక కన్సల్టెన్సీ ఉందన్నమాట. ఇఫ్ యూ రీచ్ అవుట్ టు మీ వై ఇన్స్టాగ్రామ్, ఐ లైక్ ఐ జస్ట్ టేక్ యూ టు దెమ్. అంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, వాళ్ళతో అయితే మీరు డిస్కస్ చేసుకోవచ్చు. లెజిట్ ఉంటుందా బ్రో అది ఇది డౌట్ అయితే ఏమవుద్దు. నేను బేసికల్గా పాస్ట్ 2 years నుంచి కంటెంట్ క్రియేషన్లో ఉన్నాను. అండ్ నన్ను రీచ్ అవుట్ అయిన వాళ్ళకైతే తెలుసు అనమాట, నేను స్పాంటేనియస్గా రిప్లైస్ ఇస్తుంటానని. లెజిటే ఉంటుంది. సో యూ కెన్ బెట్ ఆన్ మీ అనమాట. సో బుకింగ్ టైంలో మనం 22,550 అనుకున్నాం కదా, ఎనీ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి అనమాట బేసికల్గా జిఆర్ఈలో. సో నేమ్స్ అన్నీ అయితే నేను చెప్పలేకపోవచ్చు, బట్ మోస్ట్లీ అందరు జనరల్ రాస్తారు. ఆఫ్కోర్స్ మ్యాథమెటికల్ టైప్ టెస్ట్ కూడా ఉంటుంది జిఆర్ఈలో. సో జనరల్ ఎందుకు మ్యాథమెటికల్ ఎందుకు ఇంకా సో ఆన్ అలా ఎందుకు ఉంటాయంటే మీరు తీసుకునే కోర్సుని బట్టి. లెట్స్ సే మీరు మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్, మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ చేద్దాం అనుకుంటే అప్పుడు మీకు జనరల్తో పని అవ్వదు అనమాట. కొన్ని యూనివర్సిటీస్ మిమ్మల్ని మ్యాథమెటికల్ జిఆర్ఈ లైక్ టెస్ట్ రిజల్ట్ రావాలి, లేకపోతే టెస్ట్ స్కోర్ కార్డ్ కావాలి అని అడుగుతుంటాయి. సో దానికోసమే ఇలా లైక్ డివైడ్ అయ్యి ఉంటాయి అనమాట. కాకపోతే మోస్ట్లీ అయితే అందరూ జనరల్ రాసి వెళ్తుంటారు. సో పే చేసిన తర్వాత, అంటే టెస్ట్కి మనీ పే చేసిన తర్వాత బేసికల్గా మనము లైక్ టెస్ట్ సెంటర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ అంటే మనకి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ,
చెన్నై, బెంగుళూరు వీటిలో ఉంటుంటాయి మోస్ట్‌లీ. ఇఫ్ నాట్ టెస్ట్ సెంటర్ వద్దు నేను ఇంటి నుంచే రాసుకుంటాను అనే వాళ్ళకైతే హోమ్ టెస్ట్ సెంటర్ ఉంటుంది. అది చాలా బెస్ట్ హోమ్ టెస్ట్ సెంటర్ అనేది. ఎందుకంటే ట్రావెలింగ్ చేసి మనం అక్కడికెళ్ళి కూర్చొని నర్వస్‌నెస్‌లో మనం ఎగ్జామ్ పోయినా పోతుందనమాట. సో, ఇలా ఉంటుంది. ఎగ్జామ్ పోతుందా అంటే ఐ మీన్ టు సే మార్క్స్ తక్కువగా వస్తుండొచ్చనమాట. యూ నెవర్ నో. సో, హోమ్ టెస్ట్ సెంటర్ అయితే లైక్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంట్లోనే కూర్చొని రాయొచ్చు. అది ప్రిఫరబుల్ అకార్డింగ్ టు మీ. సో, మనమైతే టెస్ట్ సెంటర్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి? మనీ పే చేసిన తర్వాత మనకి 2 డేస్ లీస్ట్ గ్యాప్ ఉంటుందనమాట. అంటే నేను ఈరోజు పే చేస్తే రేపు కాకుండా ఎల్లుండి అయితే నేను టెస్ట్ రాయొచ్చు. లేదు అనుకుంటే వీ కెన్ చూస్ సమ్ డేట్స్ అనమాట. మనకు కావాల్సిన టైంలో మనమైతే ఎగ్జామ్ చూస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తా అంటే ఆ టైంకి మీకైతే టెస్ట్ లింక్ వస్తుంది అండ్ ప్రాక్టర్ మీకైతే లొకేట్ అవుతారు. ఆల్రైట్, ఇప్పుడైతే మీరు బుకింగ్ అయిపోయింది అండ్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఆ పర్టికులర్ డేట్ వచ్చేసింది, టైం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటి? సో యూ హ్యావ్ టు చూస్ అ రూమ్. బై నేచర్స్ హోమ్ టెస్ట్ సెంటర్ అనుకోండి. నాకు టెస్ట్ సెంటర్స్ గురించి తెలియదు ఎందుకంటే ఐ నెవర్ బీన్ దేర్, బట్ హోమ్ టెస్ట్ సెంటర్ గురించి చాలా మంది చెప్తుంటే విన్నాను అండ్ బేస్డ్ అపాన్ దాట్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. సో మీ దగ్గర అయితే ఒక రూమ్ ఉండాలి అండ్ రూమ్ అయితే ఎవరు ఉండకూడదు దాంట్లో. ఆఫ్ కోర్స్ టేబుల్స్ అవన్నీ ఉండొచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు, బట్ ఎవరు ఉండకూడదు అనమాట అదర్ దాన్ యూ. అండ్ ఒకసారి టైం వచ్చిన తర్వాత ప్రాక్టర్స్ అయితే మీకు అసైన్ అవుతారు అండ్ ప్రాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్విజిలేటర్స్ అంటాం కదా మన ఎగ్జామ్ హాల్స్లో, అలా ఉంటారనమాట ప్రాక్టర్స్. సో ఒకళ్ళే ఉంటారు మోస్ట్లీ అండ్ అప్పుడప్పుడు వాళ్ళ టైమింగ్స్ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతుండొచ్చు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒకళ్ళు కూర్చొని లేటర్ ఆన్ ఇంకోళ్ళు కూర్చొని మొత్తం ఎగ్జామ్ని అయితే వాళ్ళు మిమ్మల్ని చూస్తుండొచ్చు అనమాట. కరెక్ట్గా రాస్తున్నారా, ఏమన్నా చీటింగ్ చేస్తున్నారా అనేది అయితే వాళ్ళు చెక్ చేస్తుంటారు. ఐ మూమెంట్స్ అండ్ ఫేస్ మూమెంట్స్ అయితే నీట్గా చూస్తుంటారు. సో చీటింగ్ ఏమైనా చేసే ఉంటే జాగ్రత్త, పట్టుబడితే కానీ 22,000 or 20,000 అయితే వెళ్ళిపోతాయి. సో చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి ఉంటుంది. ఫేస్ మూమెంట్స్ మీరు ఎవరు లేకపోయినా బై ఛాన్స్ ఫేస్ మూమెంట్స్ ఇలా చూసి అలా ఆన్సర్ ఇచ్చినా సరే కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్లీ చెక్స్ ఎలా ఉంటాయి? వెన్ ఇట్ కమ్స్ టు చెక్స్, ఫస్ట్లీ మీరు లాగిన్ అవుతారు ఈటీఎస్ పోర్టల్లో. లాగిన్ అయిన తర్వాత నో ఒక లింక్ వస్తుంది. ఐ థింక్ ఆ లింక్లో మీరు జాయిన్ అయిన తర్వాత ప్రాక్టర్ అయితే మీ ల్యాప్టాప్ యాక్సెస్ అయితే తీసుకుంటారనమాట. అఫ్కోర్స్ ల్యాప్టాప్ అయితే మీకు ఓన్ ఉండాలి అండ్ మీ ల్యాప్టాప్ ఒకసారి తీసుకున్న తర్వాత దే విల్ జస్ట్ చెక్ యువర్ ల్యాప్టాప్. ఏమన్నా ఫైల్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా యాప్స్ రన్ అవుతున్నాయి అనేది చెక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం రూమ్ని మొత్తం చూపించమంటారు అనమాట మిమ్మల్ని. అప్ అండ్ డౌన్, కింద మీద ఎవరు లేరు కదా, అంటే మీ వెనకాల కూడా ఎవరు లేరు కదా, ఇది మొత్తం వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతనే వాళ్ళైతే ఈటీఎస్ పోర్టల్లోకి లాగిన్ అవుతారు విత్ యువర్ క్రెడెన్షియల్స్. ఒకసారి లాగిన్ అయిన తర్వాత టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ. సో గైస్, నేను ముందే చెప్పాను కదా పాస్పోర్ట్ అయితే మస్ట్ అనమాట. ఈ చెక్ టైంలోనే మిమ్మల్ని పాస్పోర్ట్ కూడా అడుగుతారు. సో మీరు పాస్పోర్ట్ దగ్గరగా పెట్టుకోవడం మంచిది నన్ను అడిగితే. వితౌట్ పాస్పోర్ట్ అయితే ఎగ్జామ్ రాసి అడ్వెంచర్ చేయకండి. మోస్ట్లీ ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ చేయకపోవచ్చు అనమాట. 99.99% అయితే కండక్ట్ చేయరు వితౌట్ ఎనీ పాస్పోర్ట్. సో నా ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆవా ఉంటుందన్నమాట. అనలిటికల్ రైటింగ్ అనాలిసిస్ అనేది ఉంటుంది ఫస్ట్ రౌండ్. సో దిస్ ఈజ్ ఆఫ్ 6 మార్క్స్. 30 minutes టైం ఫ్రేమ్ ఉంటుంది. ఒక స్టేట్మెంట్ ఇస్తారు మీకు, ఒక సెంటెన్స్ ఇస్తుండొచ్చు విత్ 15 or 20 words అండ్ బేస్డ్ అపాన్ దాట్ సెంటెన్స్ యూఆర్ సపోజ్ టు టైప్ అనమాట. సో మీరు ఎంత మంచిగా రాసినా సరే 6 మార్క్స్కి మోస్ట్లీ 2.5 నుంచి 3 వరకు వస్తుండొచ్చు చాలా మంచిగా రాసిన. కొన్ని రేర్ కేసెస్లో 3.5, 4 కూడా అవుతుండొచ్చు, బట్ అంత ఈజీగా రావన్నమాట. ఇక్కడ బేసికలీ యూనివర్సిటీస్కి అయితే 2.5 నుంచి 3.5 వరకు ఉంటే సరిపోతుంది ఈ ఆవా రౌండ్లో. సో రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గ్రామర్ దగ్గర నుంచి మీరు ఏదైతే వర్డ్స్ డిఫైన్ చేస్తున్నారో అది పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 more rounds ఉంటాయి అనమాట. అదర్ దాన్ దిస్ ఫస్ట్ రౌండ్ కాకుండా ఇంకా 4 more rounds ఉంటాయి. ఈ 4 rounds మీకు 2 rounds వచ్చేసి వర్బల్ ఉంటాయి అండ్ 2 rounds వచ్చేసి క్వాంట్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్లీ మీకు వర్బల్ క్వాంట్ వస్తుంది, దాంతో వర్బల్ క్వాంట్ వస్తుంది, ఇలా ఉంటాయి. లేకపోతే కొన్నిసార్లు క్వాంట్ వర్బల్ కూడా రావచ్చు. దిస్ విల్ బి వైస్ వర్సా అనమాట. ఏది ఎప్పుడైనా రావచ్చు. సో బేసికల్గా ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 4 అంటే ఫస్ట్ రౌండ్ మాత్రమే మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4 విల్ బి ఎంసీక్యూస్ అనమాట. సో మీరు ఏమన్నా రాసుకోవాలనుకున్నా లేకపోతే రఫ్లీ ఏమన్నా ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా వైట్ బోర్డ్ యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు. ఇనిషియల్గా వాళ్ళకైతే చూపించాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఇఫ్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎనీథింగ్ దెన్ ఐ కెన్ యూజ్ దిస్ రైట్ అన్నట్టు మీరు ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి. కెన్ ఐ యూజ్ దిస్, కుడ్ యూ ప్లీజ్ అలో మీ టు యూజ్ దాట్ అనేసి అంటే దే విల్ డెఫినెట్లీ గివ్ యూ అంటే పర్మిషన్ అయితే
ఇస్తారనమాట. సో మీకేమన్నా లైక్ మధ్యలో క్వాంట్ టైంలో మీకేమన్నా మ్యాథమెటికల్‌గా ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ రైట్ దేర్ అండ్ యూ మస్ట్ ఎరైజ్ దాట్. ఐ మీన్ టెస్ట్ స్టార్టింగ్‌లో అయితే మీరు చూపించాల్సి ఉంటుంది. దిస్ విల్ బి ది వైట్ బోర్డ్ అనేసి బ్యాక్ అండ్ ఫ్రంట్. అండ్ టెస్ట్ ఎండింగ్‌లో కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ చూపియాల్సి ఉంటుంది. బట్ క్లియర్ ఉండాలి. అంటే మీరు తుడిపేయాలనమాట. ఎందుకంటే లైక్ మీరు అక్కడ రాసుకుంటే వాట్ దే విల్ బిలీవ్ ఈజ్ మీరు బయటికెళ్ళి క్వెషన్స్ ఆర్ ఆన్సర్స్ చూపించేస్తారు అనేసి టెస్ట్ వాళ్ళు అనుకుంటుండొచ్చు. సో అందుకే మనమైతే మొత్తం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. వైట్ బోర్డ్ లేకపోతే మనకి ట్రాన్స్పరెన్సీ స్లీవ్ అని ఒకటి ఉంటుందన్నమాట. బేసికల్గా నేను లైక్ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నా, ఇలా ఉంటుంది. సో ఈ ట్రాన్స్పరెన్సీ స్లీవ్ మీద అయినా సరే పేపర్ మీద కాకుండా పైన మీరు రఫ్ వర్క్ రాసేసిన తర్వాత దాన్ని చెడిపేయాల్సి ఉంటుంది అనమాట. టెస్ట్ ఎండింగ్లో అయితే మీరు నేను చూడండి ఐ డెడ్ అరేంజ్డ్ ఆల్ అనేసి చూపించాల్సి ఉంటుంది వాళ్ళకి. సో సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రౌండ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఫస్ట్ రౌండ్ మీరు వైట్ చేసి సెకండ్ థర్డ్ 12 ఉంటాయి అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మీకు 15 ఉంటాయి, విచ్ విల్ బీ 30 అవి 24 54 ప్లస్ 1 55 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. సో ఈ 55 క్వశ్చన్స్కి మనకి 346 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 346 మార్క్స్లో సో ఫస్ట్లీ మీరు టెస్ట్ మొత్తం రాసిన తర్వాత మీకు స్కోర్ కార్డ్ అయితే ఎమ్మటే జనరేట్ అయిపోతుంది, లేట్ అయితే కాదు. స్కోర్ కార్డ్ అనేది ఆవాకి రాదనమాట. మోస్ట్లీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రౌండ్స్కి మాత్రమే వస్తుంది. 340 మార్క్స్కి అయితే మీకు స్కోర్ కార్డ్ ఒకటి జనరేట్ అవుతుంది అనమాట, టెంపరీ అనుకోండి అది. సో ఈ 340 మార్క్స్లో మనకి అట్లీస్ట్ ఒక 310 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే అఫ్కోర్స్ 300 వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేస్ట్ అని నేను చెప్పను. కాకపోతే మంచి యూనివర్సిటీస్ రావాలంటే మనకి మంచిగా మార్క్స్ రావాల్సి ఉంటుంది. 310 315 320 ప్లస్ వస్తే ఇంకా మంచిది అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఆవా థింగ్, మీరు టెస్ట్ రాసిన లైక్ 1 వీక్ అయితే ఒరిజినల్ స్కోర్ కార్డ్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ ఒరిజినల్ స్కోర్ కార్డ్లో మీకు ఆవాని కూడా ఇంక్లూడ్ చేసుకొని మొత్తం 346 మార్క్స్కి మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది అయితే ఆ స్కోర్ కార్డ్లో ఉంటుందన్నమాట. కాకపోతే ఎక్కువ టాలరెన్స్ లేకపోతే ఎక్కువ మీరు డిఫరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, ఆవా విల్ బీ ఆఫ్ 6 మార్క్స్. మీకు 6/6 వచ్చినా సరే హైలీ ఇంపాసిబుల్, బట్ 6/6 వచ్చినా సరే మనకైతే రెస్ట్ రౌండ్స్లో అయితే మనం మంచిగా లైక్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మంచి యూనివర్సిటీస్ మనకైతే అలొకేట్ అవుతాయి. సో స్కోర్ కార్డ్ గురించి అయితే డిస్కస్ చేసాను కదా గైస్. ఇప్పుడు కూపన్ కోడ్స్ గురించి కొన్నిసార్లు స్కామ్స్ అయితే ఉంటాయి అనమాట. బీ అవేర్ ఆఫ్ దోస్. కొంతమంది అంటారు లైక్ నాకు ఇంత పే చేయండి నేను ఇంత ఇచ్చేస్తాను, అది ఇది XYZ అని చెప్తుండొచ్చు. సో లైక్ మీరు బిలీవ్ చేస్తే ఇట్ విల్ బీ ఆన్ యువర్ ఓన్ రిస్క్ అన్లెస్ అంటిల్ యూ ఫైండ్ సమ్వన్ హూ విల్ గివ్ యూ అష్యూరెన్స్ అనమాట. జస్ట్ లైక్ మీ అంటే నాకు లైక్ నా ఫ్రెండ్ వాళ్ళదంటే నా ఓన్ ఫ్రెండ్ వాళ్ళది లైక్ కన్సల్టెన్సీ ఉంది కాబట్టి మీకేమైనా హెల్ప్ అవుతుందేమో అనేసి నేను చెప్పడమే లేదు, కానీ నేను అక్కడ నుంచి మనీ తీసుకొని లేదు, ఏం లేదనమాట. బేసిక్గా ఇది ఒక ప్రమోషన్ కాదు, ఇది కొంచెం మీకు ఎట్లా చెప్పాలి, స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయి నాకు రిపోర్ట్స్. ఐ మీన్ లైక్ యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్లో నాకు కాంటాక్ట్ అవుతున్నారు, బ్రో నా దగ్గర ఎంత తీసుకున్నా అంత లైక్ నాకు కూపన్ కోడ్ ఏమి లేదు XYZ అని నాకు చెప్తున్నారు. సో నేను అలా లైక్ మీరు బై ఛాన్స్ స్కామ్ అవుతుంటే మీకు హెల్ప్ అవుతుందని మాత్రమే చెప్పడం. మీకు కూపన్ కోడ్ కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ రీచ్ మీ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను మోస్ట్లీ 1 డే లేకపోతే 2 days లోపే రిప్లై ఇస్తాను. అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో లైక్ GRE25 అనే ఏదో కూపన్ కోడ్ హైలైట్ అవుతుంది అనమాట. సో అది ఏంటి ఎగ్జాక్ట్లీ లైక్ డీటెయిల్స్ అయితే తెలియదు, అఫీషియల్ కోడా కాదా 2025 అయితే అఫీషియల్ కోడా కాదా అనేది నాకు తెలియదు. కాకపోతే ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఇట్ దెన్ యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. ఒకసారి కూపన్ కోడ్ అప్లై చేసి చూడండి, అప్లై అయితే వెళ్ళని కూడా, లేకపోతే లైట్ అంటే పే చేయకముందే కాబట్టి మనం అప్లై చేసేది మనకు ప్రాబ్లం ఏమి ఉండదు మోస్ట్లీ. సో బై ఎనీ ఛాన్స్ మీకు కన్సల్టెన్సీ గురించి లైక్ ఐ మీన్ లైక్ నా త్రూ కన్సల్టెన్సీకి వెళ్ళడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ప్లీజ్ రీచ్ మీ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐల్ జస్ట్ గివ్ యూ వన్ ఆఫ్ దేర్ అసోసియేట్స్ login ID or Instagram ID. You can reach to them and you can have your queries or you can get some help from them while this I mean హెల్ప్ ఇన్ ద సెన్స్ మీకు ప్రాసెస్లో లైక్ హెల్ప్ కావాలన్నా లేకపోతే ఏమైనా లూప్ హోల్స్ ఉన్నా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్తారు అంతే. సో యా దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అట్ ద మూమెంట్ అండ్ మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి కంటెంట్ ఇంకా వస్తుంటుంది. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. టేక్ కేర్, బాయ్. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing.